brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. వీలైతే 4 మాటలు కుదిరితే కప్పు కాఫీ అన్నట్టుగా సామాన్యులతో సరదాగా కలిసిపోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో పర్యటించిన సీఎం ఒక సామాన్యుడి ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు. ఆయన చేతులతోనే అందరికీ స్వయంగా కాఫీ అందించారు. వాళ్ళతో కూర్చుని కాఫీ తాగుతూ వాళ్ళ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఆవిడ ఒకటి మీరు వేరువేరుగా బాగా పిల్లలు చదువుకుంటున్నారు, కానీ మీ కుటుంబాలు ఇంకా పేదరికంలో ఉన్నాయి. అది డబ్బులు వస్తున్నాయి, కొంతమంది సంపాదిస్తున్నారు, మీరు మాత్రం కొంత ఇంకా పేదరికంలో ఉన్నారు. ఇది మత్తయ్య గారు అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో పరిపాలనను గాడిలో పెట్టామని చెప్పారు ఏపీ సీఎం. అసలు 2004-2019లో కూడా టీడీపీ గెలిచి ఉంటే రాష్ట్రాభివృద్ధి ఇంకొక రేంజ్లో ఉండేది అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో మార్గదర్శి బంగారు కుటుంబం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు దీనివల్ల సమాజంలోని అసమానతలు తొలగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ రోజు నేను ప్రారంభించిన కార్యక్రమం మార్గదర్శి బంగారు కుటుంబం. ఇది ఒక చరిత్ర. ప్రపంచంలో ఎక్కడా ఈ ప్రయోగం జరగలేదు. ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాయి, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాయి. తాను లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే వైసీపీ దాన్ని పాడు చేస్తోందని ఆరోపించారు సీఎం చంద్రబాబు. మళ్లీ తాను వచ్చిన తర్వాత వాటిని బాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మార్గదర్శి బంగారు కుటుంబం కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేను లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడం, వీళ్ళని పాడు చేయడం, మళ్ళా నేను వచ్చిన తర్వాత మళ్ళా రిపేర్లు చేయడం, ఇది పని అయిపోయింది నాకు. ఇప్పుడు ఒకసారి కాదు, ఎప్పుడు మనం లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి బాగా రన్ చేస్తాం. వీళ్ళు వస్తారు, డబ్బులు ఇవ్వరు, దాన్ని మొత్తం చెడగొడతారు, కడాన పంపులు కూడా లాక్కొని వెళ్ళిపోతారు. సామాజిక న్యాయం గురించి అందరికంటే ముందు తానే ఆలోచించానన్నారు చంద్రబాబు. 30 ఏళ్ల క్రితమే తాను ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇది సరైన నిర్ణయమే అని ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్పిందన్నారు. ఎప్పుడు గెలిచేది సత్యమే, అసత్యం ఎప్పుడు గెలవదు. నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం అని 7 మంది సుప్రీంకోర్టు బెంచ్లో నిర్ణయించారంటే అది తెలుగుదేశం పార్టీ 30 ఏళ్లకు మునుపు చేపట్టిన కార్యక్రమం. తాము అధికారంలోకి వచ్చాక అమరావతి, పోలవరాన్ని మళ్లీ పట్టాలెక్కించామన్నారు సీఎం చంద్రబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూశామన్నారు. 2004లో మళ్లీ తెలుగుదేశమే అధికారంలోకి వచ్చుంటే ఈరోజు ఎక్కడుండేవాళ్ళం మీరు ఆలోచించండి. 2019లో మళ్ళా తెలుగుదేశమే వచ్చుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అభివృద్ధి అయ్యేదో చూడండి. ఈ రోజు వచ్చాం, 9 నెలలు అయింది. అమరావతి, విధ్వంసమైన అమరావతిని ఘాట్లో పెట్టాం. 2047 నాటికి ప్రపంచంలో భారత్ అగ్రగామిగా ఉంటుందన్న చంద్రబాబు దేశంలో పుట్టిన ఏ వ్యక్తి పేదరికంలో ఉండటానికి వీల్లేదని అన్నారు. దేశంలో పేదరిక నిర్మూలన జరగాలంటే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో రాష్ట్రంలో జనాభా పెరగాల్సిన అవసరం ఉందని, యువత ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబు సూచించారు.